కొత్తగా వచ్చిన డ్రిల్ మాస్టారు స్టూడెంట్స్ అందరికీ ఇనుప బూట్లు తొడిగించి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. కానీ స్టూడెంట్స్ మాత్రం ఈ ఇనుప బూట్లు మోయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు ఒక విద్యార్థి మాస్టారు పై విసుక్కునిదముంటే, నాతో పరుగు పందెంలో గెలవండి, నా మీద గెలిచి చూపిస్తే మీరు చెప్పినట్లే ట్రైనింగ్ తీసుకుంటామని సవాల్ చేస్తాడు. అలాగే రేసు స్టార్ట్ అవ్వగానే స్టూడెంట్ మాత్రం వేగంగా పరిగెడతాడు. కానీ వెనక్కి చూడగా మాస్టారు ఇంకా వామప్ చేస్తూనే ఉంటాడు. అయితే స్టూడెంట్ ఎండ్ లైన్ దగ్గరికి వెళ్లే లోపే అతడి పక్క నుండి మాస్టారు మెరుపు వేగంతో దాటుకుని వెళ్లి పరుగు పందెం గెలుస్తాడు. ఇది చూసి అక్కడున్న స్టూడెంట్స్ ఆశ్చర్యపోతారు. అలాగే వీడు ఎవడ్రా బాబు, ఫ్లాష్ మ్యాన్ మించిన వేగంతో పరిగెడుతున్నాడని అనుకుంటారు. నిజానికి ఇతడు సాధారణ టీచర్ కాదు, కోట్ల ఆస్తికి ఒక్కగానొక్క వారసుడు. కానీ తండ్రి మరణించిన తర్వాత కొద్ది రోజులు మనశ్శాంతి కోసం ఇలా డ్రిల్ మాస్టరుగా ఒక స్కూల్లో జాయిన్ అవుతాడు. అయితే కొత్తగా మాస్టారు వస్తున్నారని తెలిసి ప్రిన్సిపాల్ ఇతడికి ఎదురు వచ్చి ఘన స్వాగతం పలుకుతారు. కానీ ఈ కుర్రాడు నేను డ్రిల్ మాస్టారుగా వచ్చానని చెప్తాడు. అప్పుడు ప్రిన్సిపాల్ మన స్కూల్లో ఆటలు ఆడించము అని, అసలే పిల్లల గ్రేడులు తక్కువగా వస్తున్నాయని, రేపో మాపో షెడ్యూల్లో డ్రిల్ పీరియడ్ కూడా తీసేస్తామని చెప్తుంది. ఇది విని ఈ కుర్రాడికి కోపం వచ్చి, నేను డ్రిల్ మాస్టార్గానే జాయిన్ అవుతా, లేదంటే రిజైన్ చేసి వెళ్లిపోతానని చెప్తాడు. అప్పుడు ప్రిన్సిపాల్ వేరే దారి లేక ఇతడిని డ్రిల్ మాస్టారుగా జాయిన్ చేయిస్తుంది. ఆ తర్వాత డ్రిల్ మాస్టారు గ్రౌండ్లోకి వచ్చేసరికి స్టూడెంట్స్ అందరూ గేమ్స్ ఆడకుండా జిమ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మాస్టారు స్టూడెంట్స్ అందరినీ తన దగ్గరకు పిలుస్తాడు. అలాగే వాళ్లతో నేను కొత్తగా వచ్చిన డ్రిల్ మాస్టారు అని వాళ్లతో పరిచయం చేసుకుని, మీరు నేను చెప్పినట్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చే ప్రో లెవెల్ పోటీల్లో పక్క స్కూల్ మీద గెలిచి కప్పు సాధించవచ్చని చెప్తాడు. కానీ స్టూడెంట్స్ మాత్రం నీకేమైనా వేళాకోళంగా ఉందా, పక్క స్కూల్లో టాప్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్లని దాటి గెలవడం సాధ్యం కాదని మాస్టారు మాట వినకుండా అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటారు. అప్పుడు మాస్టారు అక్కడ ఉన్న పదునైన కర్రలు తీసుకుని వాటిని ఒక్కొక్కటిగా నేరుగా స్టూడెంట్స్ దగ్గరికి విసురుతాడు. అయితే ఆ కర్రలు అన్నీ సరిగ్గా స్టూడెంట్స్ చుట్టూ గుచ్చుకుని వాళ్లని కదలనివ్వకుండా ఆపేస్తాయి. ఆ తరువాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ 4 అని కామెంట్ చేయండి.